బామ్మ అతిథి చెప్పినట్టుగా ఇంటికి వచ్చేస్తుంది. అహల్యను నిలదీస్తూ ఉంటుంది. అసలు ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటి? నా మునిమనుడు ఏడుస్తున్నాడని చెప్పేసి నిన్ను పిలిపించుకున్నాడనుకో, నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా, ఇక్కడున్నావంటే అర్థం ఏంటి అని బామ్మ అహల్యను నిలదీస్తూ ఉంటుంది. అంటే మీరా రూపంలో ఉన్న అహల్యను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ తనని నేను ఉండమంటేనే ఉంది, బాము ఏ టైంలో ఏడుస్తున్నాడని చెప్పేసి వెంటనే తను ఇక్కడ పడుకోమంటేనే పడుకుంది, అంతగానం రాద్దంతం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు. అసలు ఎవ్వరు లేని టైంలో ఇక్కడ ఉండడం ఏంట్రా? అంతేకాకుండా తను నీకు ఏదో సంబంధం కలపడానికి ఈ ఇంటికి కన్నమేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్లాన్తో ఇంట్లో అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మ? అసలు తనకి ఆలోచన ఉందని నీకు చెప్పిందా, లేకపోతే నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది అనే విధంగా గౌతమ్ అడుగుతుండగా, కొత్తగా చెప్పాల్సింది అవసరమేముంది గౌతమ్, ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఏ ఆడపిల్లైనా ఇక్కడ ఉండడానికి ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా ఒక అబ్బాయితో ఉండడానికంటే అక్రమ సంబంధమే అంటారు. అంతేకాకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నాటకాలు ఆడుతుందని నమ్మశక్యం కావట్లేదా అని అంటుండగా, ఇక నా కూతురు చెప్పింది నిజమే కదా, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఇదే కదా, ఒక ఆడపిల్ల ఇంట్లో ఎవరు లేని టైంలో ఒక అబ్బాయితో ఇలా ఉండడం అంటే అక్రమ సంబంధం కిందనే కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తప్పుగా మాట్లాడుతున్నారు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పేసి అహల్య కోపంగా అంటుంది. ఏంటి, నీకు పెళ్ళయిందా? అవును, నాకు పెళ్ళైంది. అయితే నీ మెల్లో తాళి ఏది అని చెప్పేసి బామ్మ అడుగుతుంది. అప్పుడు వెంటనే అహల్య తన మెడలో తాళి చూపిస్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళైనది, మీరు దాన్ని అపార్థం చేసుకొని లేనిపోని నిందలు వేయకండి, అర్థమవుతుందా అనే విధంగా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా అంటేనే నీ కోపం వస్తుంది? ఎవరు లేని టైంలో నా మనవని ఇంట్లో ఇక్కడ ఉండడం కరెక్ట్ పద్ధతేనా? సరే, నీకు పెళ్ళైంది అంటున్నావు కదా, ఒక పని చెయ్యి, రేపు నీ భర్తను తీసుకొని ఇక్కడికి రా, అప్పుడు నీకు ఖచ్చితంగా పెళ్ళైందో కాలేదో అని ఇక నమ్ముతాం. అప్పుడు నువ్వు చేసింది తప్పు కాదు, చాలా పొరపాటు పని మేము ఆలోచించి అపార్థం చేసుకున్నాం, నువ్వు తప్పుగా ఆలోచించలేదు మేము అనుకుంటాం, అందుకని నీ భర్తను రేపు తీసుకొని రా, అప్పుడు నీకు పెళ్ళైందా కాలేదా అని నమ్మాలా వద్ద అనేది మేము ఆలోచిస్తున్నాం అనే విధంగా బామ్మ అంటుంది. బామ్మ, మీరు చెప్పిందంతా ఇక తనకి చెవిలో పట్టింది అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తప్పించుకునడానికి ఇలాంటి మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు కదా. ఎన్నిసార్లు చూడలేదు, పెళ్ళి కాకముందుకే పెళ్ళైనని చెప్పేసి మెల్లో తాళి వేసుకొని తిరిగేటోళ్ళు ఇలాంటి బోలెడున్నారు. ఇక తన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అతిథి. ఏంటి గౌతమ్, తనని అన్నప్పుడల్లా అంత ఆవేశం పొంగుకొస్తుంది? నేను చెప్పింది నిజమే కదా, ఇలాంటి వాళ్ళు చాలామందిని బుట్టలో వేసుకునడానికి తాళి అని ఎరవేసి అందరినీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. ఇదేం కొత్త ఏం కాదు కదా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పండ్లు రాలుతాయని చెప్పేసి గౌతమ్ అతిథికి మీద రియాక్షన్ అవుతారు. ఏంటి గౌతమ్, ఇక్కడ నేను ఉన్నానని తెలుసుకొని మాట్లాడుతున్నావా? నా కూతురు మీదే చెయ్యంత ఎత్తేవాడివయ్యా అని అంటుండగా, నీ కూతురు పద్ధతి తప్పుతుందని మాటలకు తాళం వెయ్యాలని చెప్పేసి మాట్లాడుతున్నాను, అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. అంటే నాకంటే అది ఎక్కువైందా? దాని మెడలో తాళి ఉందంటున్నావు. సరే మీరా, నువ్వు రేపటికల్లా నీ భర్తను తీసుకొని రా, నీ భర్తను తీసుకొని వస్తే అప్పుడు నమ్మి నిజంగానే నీకు పెళ్ళైందని ఇక మేము నమ్ముతాం అని విధంగా అతిథి అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఇక నా భర్త ఇక్కడ ఉండడు, నా భర్త ఇక విదేశాలకు వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఓ, ఇదో కొత్త డ్రామా క్రియేట్ చేసావా? ఇందాక బామ్మ అడుగుతే చెప్పలేని నువ్వు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నావా? మీరు తప్పుగా అనుకుంటున్నారు, దానికి నేనేం చేయలేను. నా భర్త లేడని చెప్పిన తర్వాత మీరు ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? నీ భర్త లేడంటున్నావు కదా, సరే ఒకసారి ఫోన్ కలిపి నీ భర్తతో నువ్వు ఇక్కడ ఉన్నావో లేడో, ఇక మీర నీ భార్య అని కనుక్కుంటాం, కనీసం ఫోటోలైనా ఉంటాయి కదా ఫోన్లో, అవన్నీ చూపించు అని ఈ విధంగా బామ్మ అంటూ ఉంటుంది. అసలు తనని ఎందుకు ఇలా ఒత్తిడి చేస్తున్నారు? తనకు పెళ్ళైందని చెప్పేసి అంటుంది కదా, కనీసం ఆ మాట కూడా వినిపించుకోరా, ఇంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఏంట్రా నీకేం తెలియదు, కావాలని నీకు లైన్ చేసుకొని లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటుంది.
ఇప్పటిదాకా చీకట్లో ఇక్కడే ఉంటూ ఎవరు లేని టైంలో ఇదేంటిరా అని కోపంగా అంటూ ఉంటాడు. మీరు అపార్థం చేసుకుంటున్నారండి. నాకు పెళ్ళైందని చెప్పేసి అన్నాను కదా, అలా తప్పుగా మాట్లాడకండి. నీకు భర్త లేడు, ఏం లేదు. కావాలని నువ్వు మెల్లో తాళి వేసుకున్నావని అర్థమవుతుంది. వెంటనే తాళి తీసేవని చెప్పేసి బామ్మ అహల్య మెడలో ఉన్న తాళిని తెంపబోతుండగా ఇంకొకసారి తన మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తానని బామ్మనేసరికి బామ్మ అందరూ షాక్ అయిపోతారు. ఏమంటున్నావురా? ఇక పెద్దంతరం చిన్నంతరం లేకుండా కనీసం నీ బామ్మనని కూడా మర్చిపోయి నా చెయ్యి విసిరెత్తావా అనే విధంగా భానుమతి అంటూ ఉంటుంది. మర్యాద ఇచ్చి పుచ్చుకున్నట్లుంటుంది. కనీసం నువ్వు ఇక పెళ్ళయ్యి తాతయ్యను పోగొట్టుకున్నావే, ఆ తాళి ఎలా తీస్తారో కనీసం నీకు తెలియదనుకుంటాను. భర్త చనిపోయినప్పుడు తాళి తీస్తారు, కానీ నువ్వు మాత్రం భర్త ఉండగానే తాళి తీస్తున్నావు. తన భర్త ఎక్కడున్నాడో అడ్రస్ లేకుండా ఉన్నప్పుడు తనకి మెడలో తాళెందుకురా? అందుకే తాళిబొట్టు తీసేయమంటున్నాను. నేనన్నదంలో తప్పేముంది? అయినా అది ఏ తప్పు చేయలేదని అంటుంది. సిస్టర్ వేషంలో వేసుకొని కథలు చేస్తూ ఉంది అనే విధంగా భానుమతి అంటూ ఉంటుంది. తనని తప్పుగా అర్థం చేసుకొని అందరూ కలిసి నానా మాటలు అనేలా మాట్లాడకండి. అసలు ఇక్కడ మీరగారు ఉన్నారని నీకెవరు చెప్పారు బామా అని కోపంగా అంటాడు. చెప్పడానికి ఏముందిరా, కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. దీనంతటి కారణం అతిథి. అసలు నీకేం పని పాట లేదా? పని లేకపోతే పని చూసుకో, అంతేగాని వేరే కుటుంబంలో వేలు పెట్టి ఆ కుటుంబంలో గొడవలకు నువ్వు సంతోషపడి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్న నీ మూర్ఖత్వానికి ఇక నేనేం చేయలేను. ఇంకొకసారి నా కుటుంబం వైపు చూసినా, నా కుటుంబం పర్సనల్ విషయాల్లో జోక్యం తీసుకున్నా మర్యాదగా దక్కదు. అయినా నాకు లేని అబ్జెక్షన్ నీకెందుకు? మీరా గారు ఎనీ టైం వస్తాడు, ఎనీ టైం ఇక్కడే ఉంటారు. అయితే ఏంటి మీకు? అవసరం లేదు కదా. నా అహల్య వచ్చేంత వరకు మీరా ఇక్కడే నా కొడుకుని చూసుకుంటూ ఉంటారు. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు అతిథి. ఏంటి గౌతమ్, అహల్య ఇంకా వస్తుందని నమ్మకం పడుతున్నావా? అహల్య చచ్చిపోయింది, ఇంకా బ్రతికుంది భూమి మీద అనుకుంటున్నావా? అతి త్వరలో నేను ఇంటికి కోడలు కానున్నాను. అలాంటిది నువ్వు నన్నే అవాయిడ్ చేస్తున్నావా? అది నీ కళ మాత్రమే. నా భార్య చనిపోదు, నా కళ్ళ ముంగటే తిరుగుతూ ఉంది. ఏదో ఒక రోజు బయటపడుతుంది, అహల్య తిరిగి ఇంట్లో అడుగు పెడుతుంది అని అంటుండగా, అది కళ మాత్రమే. కళ కలలాగి కరిగిపోతుంది. కానీ ఇక ఈ జన్మలో అహల్య మాత్రం నీకు మాసిపోని ఒక మచ్చ మాత్రమే. ఇక నుంచి ఈ ఇంటికి కోడల్ని నేను మాత్రమే. ఇక నన్ను రావద్దు అనే రైట్స్ నీ దగ్గర లేవు. అది నువ్వనుకుంటే సరిపోదు అతిథి. నా మనసుకు నేను అనుకోవాలి, కానీ నువ్వు నా మనసులో లేవు. చచ్చేంత వరకు నా అహల్య నా మనసులో ఉంటుంది. చచ్చినా కూడా నా ఊపిరి మాత్రం అహల్య అనే పేరుతో పిలుచుకుంటూ చచ్చిపోతుంది. ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని ఈ విధంగా అంటుండగా, మీరా గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీళ్ళది కొత్తేం కాదు, రోజు గొడవలు ఇలాంటివి ఇక సాధారణంగా అయిపోయాయి. క్షమించండి, ఇదంతటి కారణం నేనే. పర్లేదు గౌతమ్ గారు, ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్తుండగా, ఇంకొకసారి ఇంటి మొక్కను చూస్తే మర్యాదగా ఉండదు. ఒకవేళ నువ్వు రావాలి అనుకుంటే నీ భర్తను తీసుకొని రా అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది. మరి అహల్య నిర్ణయం వెనకాల ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.